మరి కాసేపట్లో బాబు పాలూరి గారి జనసేన అధికారి జాయిన్ అవుతారు. ముందుగా విజయ్ గారు, సో చూస్తాం ఏ స్థాయిలో బియ్యం అక్రమ రవాణా జరిగేందుకు ఎన్ని టన్నులు అక్కడ ఆల్రెడీ తరలించేందుకు సిద్ధంగా ఉందో. ఒక్కసారిగా ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తారు డిప్యూటీ సీఎం కూడా చూస్తాం. అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి. ఇలా ప్రజాప్రతినిధులు నాయకులు వెళ్ళి ఆపేంత వరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? సార్ ఇప్పుడు అది కొన్ని కోట్ల రూపాయల లాభం పొందుతున్నటువంటి ఒక పెద్ద మాఫియా రింగ్ అక్కడ నడుస్తా ఉంది. అది ఇవాళైనా అంటే కాదు, గత అనేక సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతూ ఉంది. దానికి ఫస్ట్ నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిది కీలకమైన పాత్ర. ఆ ఎంటైర్ కాకినాడ పోర్టు మొత్తాన్ని కూడా తన ఆధీనంలో పెట్టుకొని అనేకమైనటువంటి అక్రమాలకు నిలయంగా మార్చుకొని అనేకమైనటువంటి కోట్ల రూపాయలని కొల్లగొట్టినటువంటి పరిస్థితి. అయితే గత 5 సంవత్సరాల్లో అది పీక్స్కి వెళ్ళిపోయింది. ఇక మాకు అడ్డెవడు లేడు, అంతా మాదే. ఇప్పుడు ఆ సలార్ సినిమా చూశారు కదా, ఒక ముద్ర వేసి పంపిస్తే ఇక ఎవడు ఆపేది ఉండదు. ఆ టైపులో వీళ్ళు విశృంఖలంగా ఈ పేదలకు సంబంధించిన రైస్ని కొల్లగొట్టి విదేశాలకు ఎగుమతి చేసుకొని, వీరే కాదు వీరితో పాటు ఇంకా అనేక మంది, ఒక చంద్రశేఖర్ రెడ్డి గారు అని అంటే కాదు, ఆయనతో పాటు అనేక మంది, దీంట్లో ఎవరెవరు పెద్దలు ఉన్నారో ఏంటో ఇప్పుడు రాబోయే విచారణలు అందరూ కూడా బయటకు వస్తారు, దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకుంటారు. అయితే ఇక్కడ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అనేకమైనటువంటి కీలకమైన అంశాలు చెప్పారు. కేవలం ఇదేదో రైసు అక్రమ రవాణా మాత్రమేనా, ఇంత వీక్ గా ఇక్కడ పర్యవేక్షణ కానీ లేదు పోలీసుకి సంబంధించిన కానీ ఇవన్నీ ఉంటే దేశ సమగ్రతకే ఇక్కడ నుంచి అంతకు ముందర బాంబేలో ఏ విధంగా సముద్ర మార్గంగా వీళ్ళు ఉగ్రవాదులు వచ్చారు, కసబ్ లాంటి వాళ్ళు వచ్చారు, దేశానికి సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు అక్కడ రేపొద్దున ఏదన్నా జరగాలని జరిగితే కీలకమైన పాయింట్, 1100 నుంచి 1200 లారీలు వస్తాయి, 16 మంది మాత్రమే అక్కడ దాన్ని పర్యవేక్షించడానికి సెక్యూరిటీకి ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితిలో ఏదన్నా జరగాలని జరిగితే, ఏదన్నా తీవ్రవాదులో ఇంకోటో దాడి చేస్తే జరిగేటువంటి పరిస్థితి ఏంటి ఒకటి. రెండోది, ఇక్కడికి కేవలం ఈ బియ్యం ఎగుమతిలో వీళ్ళు చూపించే నిర్లక్ష్యం ద్వారా బయట నుంచి అనేక రకాలైనటువంటి హెరాయిన్లు రావచ్చు, లేదు బాంబులు రావచ్చు, లేదు ఇంకోటి ఏదైనా సరే అసాంఘిక సంబంధించిన, ఇప్పుడు నేరస్తుడు ఏం చేస్తాడు, నేరం చేయడానికి ఎక్కడ అవకాశం దొరికిద్దా అని చూస్తూ ఉంటాడు. తీవ్రవాది ఏం చేస్తాడు, ఎక్కడ అవకాశం దొరికిద్దా, ఏ ప్రజల్ని అన్యాయంగా చంపి పొట్టన పెట్టుకుందామని వాడు చూస్తూ ఉంటాడు. మన దేశానికి సంబంధించిన అంటే నిఘా సంస్థలది ఎంత స్థాయిలో వర్క్ చేస్తుంటేనే మన తీర ప్రాంతాల్లో ఏ స్థాయిలో దూసుకొస్తారో చూస్తూ వస్తాం. అలాంటిది ఇప్పుడు ఇంత తక్కువ స్థాయిలో సెక్యూరిటీ ఉండి ఎంత దారుణంగా ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి. కేవలం వాళ్ళ బియ్యం అక్రమ రవాణాకి సంబంధించిన ఇబ్బంది ఉండకుండా ఉండటానికి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి సంబంధించి నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. దీన్ని పవన్ కళ్యాణ్ గారు కేవలం ఏదో రాజకీయంగానే కూడా కాదు, ఇప్పుడు ఆయన ఒక్క చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఎక్కడే మాట్లాడలా, మేము ఎండేటా పాలిటిక్స్ చేయమని స్పష్టంగా చెప్తారు. కాకపోతే తప్పు చేసిన వాడు, మీరు మన ఇక్కడ అండర్లైన్ పెట్టి చూడాల్సింది ఏంటంటే అండి, ఇటువంటి తప్పు చేసేవాడు ఎవడైనా సరే, అది మా పార్టీ అయినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే, ఇంకా ఏ పార్టీ అయినా సరే ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. అందరూ కూడా చర్యలు తీసుకోవాలా. నేను వస్తేనే గోల్ తిప్పుతా ఉన్నారు, అరే అది చూపిద్దామంటే అక్కడికి వెళ్ళకూడదు అంటారు, ఎస్పీ గారేమో సెలవు పెట్టి వెళ్తారు, నన్ను ఇక్కడ రావద్దు అంటారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇటువంటి మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇక్కడ ఏం చేసే ప్రక్షాళన జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి తీవ్రమైనటువంటి తప్పులు, అన్యాయాలు, ఈ స్మగ్లింగ్లు, వాటి అన్నిటిపైన కూడా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంగా అన్ని కూడా సరి చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇప్పుడు పేదవాడికి మనం ఎందుకు ఇస్తాం బియ్యం, వారు ఎఫోర్డ్ చేయలేరు, మార్కెట్లో ఉన్న ధరలతో పాటు వాళ్ళు పరిగెత్తలేరు, కాబట్టి తక్కువకు ఇచ్చి వారికి కొంత సహాయం చేయాలనేటువంటిది ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ దాని యొక్క లక్ష్యం. అయితే ఆ బియ్యాన్ని వారికి ఏదో కొంత డబ్బులు ఆశ చూపించి వాటిని వారే కొనుక్కొని, ఇప్పుడు బియ్యం మీకు తెలియదు కాదు, గత 5 సంవత్సరాలు డైరెక్ట్ గా ఏదో బండ్లు పెట్టి తిప్పుతా ఉన్నారు. ఆ బండ్లతో 10% పంచుతారు, మిగతా 90% ఆ బండ్లలోనే ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రక్షాళన జరుగుతా ఉంది. ప్రతి తప్పును కూడా అడ్రస్ చేస్తున్నాము, అన్ని తప్పుల్ని కూడా ప్రక్షాళన చేసి ఆంధ్రప్రదేశ్కి ఒక సుస్థిరమైన, ఎటువంటి స్మగ్లింగ్లు లేనిటువంటి ఒక కట్టుదిట్టమైన ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి చెందించాలనేటువంటిది ఎన్డీఏ కూటమి లక్ష్యం. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన పాత్రకి అందరం కూడా ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ రమేష్ గారు, సో మీరు ఎలా చూస్తారు అంటే నిజంగా రేషన్ బియ్యం